నమస్తే అందరికీ. ఇవాళ నేను పొట్లకాయ కర్రీతో వచ్చేసానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను పొట్లకాయ కర్రీ. ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ రెసిపీ చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళు అస్సలు వాళ్ళు తిన్న 2 రోజులకే అది పొట్లకాయ కర్రీ అని వాళ్ళకి అర్థమైంది. అప్పటి వరకు అది బీరకాయ కర్రీ అని అనుకున్నారు. రెసిపీ చూసేద్దామా ఎలా చేయాలో. పొట్లకాయని బాగా గీరేసి కడిగేసి బాగా సన్న ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి తగినంత ఆయిల్ పోసి జీలకర్ర కొంచెం పెసరపప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు కొద్దిగా వేసుకున్నాను నేను. అది పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకొని ఆనియన్ బాగా వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదరకు వేయించి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని మనం స్టవ్లో వేసేయాలండి. వేసేసి బాగా మగ్గనియాలి. మూత పెట్టి మీడియం టు స్లోలో సిమ్లో ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా అయ్యిందండి కర్రీ. ఆ తర్వాత కొంచెం తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలండి కర్రీని. సిమ్లో మంచిగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అంతేనండి వీడియో. బాయ్.